పేపర్లు చింపి విజిల్స్ వేసి ఫస్ట్ షో లైన్ లో నుంచోనే దగ్గర నుంచి యాక్షన్ కట్ చెప్పి రవితేజ గారికి షార్ట్ ఉంది కొంచెం పిలవండి అనే వరకు వచ్చారు మీరు. ఇది అసలు ఇదొక పెద్ద కళ అన్నమాట. అది కాస్త ఫుల్ఫిల్ అయింది. అండ్ ఫస్ట్ సినిమా అనగానే సరే మనం అడుగుతాం ఎక్కడ భయపడ్డారు ఏంటి అని. అట్ ద సేమ్ టైం మెమరీస్ చాలా ఉంటాయి కదా. ఒక బెస్ట్ మూమెంట్ ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఎందుకు బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూమెంట్స్ ఏంటండి, ఏం జరిగిందండి అక్కడ? మామూలుగా ఒక క్రేజీ థింగ్స్ అని భలే ఉంటాయి ఇలాంటి. అడగండి క్రేజీ థింగ్స్ మూమెంట్స్ బెస్ట్. ఆయన బర్త్డే కి మళ్ళీ మేము ఆ బెస్ట్ మెమరీ ఇద్దామని ఆ వీడియో కట్ చేసి వాట్సాప్ గ్రూప్ లో ఆ మెమరీ. బేసిక్ గా మన ఇంటర్వ్యూని బయట ఎవ్వరు రోస్ట్ చేయక్కర్లా, రవితేజ గారు కంటిన్యూ రోస్ట్ చేస్తారు. రవితేజ గారు వస్తే అసలు లైక్ అందుకే ఇందాక అడిగారు మీరు ఇవన్నీ ప్రిపేర్ అవుతాయి. నేను ప్రిపేర్ అయింది జరుగుతుందా ఇక్కడ? అసలు బయట ఛాన్స్ ఎవరు ఆయన సెట్ లోనే మాక్సిమం. బట్ ఐ లవ్ దట్ ఎనర్జీ లైక్ క్రేజీ. యా మీరు పాపం మీ మెమరీని అక్కడతో ఆపేశారండి ఆయన. అంటే ఎవ్రీడే ఒక మంచి మెమరీ లాగా ఉన్నా. సార్తో చేసిన ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ.